అమ్మా ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పే విషయం విని మీరు అర్థం చేసుకోవాలి. ఈ గవర్నమెంట్ పరిపాలనలో ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా మహిళలు అందరూ, పిల్లలు, తల్లిలు అందరూ కూడా ఆలోచించారు. ఎందుకు చెప్తున్నానంటే, కోవూరు లక్ష్మి అనే ఒక ఆమె తన పర్సనల్ విషయాల కోసం కాకుండా ప్రజల కోసం, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆమె వేలు నరుకోవటం జరిగిందని తెలిసినప్పుడు చాలా బాధేసింది. తాడికొండ ఒక మహిళ, ఆమె అక్కడ ఆదర్శ మహిళా మండలి నడుపుతా మహిళలకి సేవ చేస్తుంది. అలాగే పిల్లలకి కూడా విద్యాబుద్ధులు నేర్పించడానికి ప్రయత్నం చేస్తా సర్వీస్ ఓరియంట్ లో ఆమె ముందుకు నడుస్తున్న పరిస్థితిలో చిన్న పిల్లలకి గంజాయి అలవాటు చేస్తున్నారు. చిన్న పిల్లలకి గంజాయి ఇచ్చి అమ్మిస్తున్నారు. ఈ జగన్ పరిపాలనా విధానం ఈ విధంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈ విధమైన ప్రవర్తన చేస్తూ ఉంది. ఇది ఎంతకాలం ఇలా జరుగుతుంటే పిల్లల భవిష్యత్తు ఏమిటి, అసలు ముందు ముందు తరాలకి మనం ఇచ్చే విషయం ఏంటి, ముందు వాళ్ళకి మనం ఏం చెప్తాము, ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు ఈ దొంగలు దారులు హంతకులు అయితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదేనా ఈ రాజ్యము, రామరాజ్యము, బంగారు రాజ్యము అంటూ వచ్చిన ఈ జగన్, ఆయన పేరులోనే గన్, ఆయన తండ్రి తల్లి కూడా ఎందుకో ఇలాంటి బుద్ధి, ఇలాంటి నీచమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తయారవుతారని, వాళ్ళ బిడ్డ ఇలా పెరుగుతాడని తెలిసే ముందే గన్ అని పేరు పెట్టారు. అంటే జగన్ అనే పేరులోనే గన్ ఉంది. ఎదురు తిరిగి మాట్లాడడానికి గొడ్డలు వేటు లేకపోతే గన్ షాట్ తగులుతుంది. అందుకని ప్రజలందరినీ చెప్పు కింద, కాలు కింద చెప్పులాగా నొక్కి పెట్టి ముందుకు నడిపించి డ్రగ్స్, తర్వాత చీప్ లిక్కరు, తర్వాత ఆల్కహాల్ తయారు చేయించి దాన్ని అమ్మి ప్రజలందరి ఆరోగ్యాలని వాళ్ళు పాడు చేస్తున్నారు. ఈ విషయం మీద ఆమె ప్రైమ్ మినిస్టర్ గారిని అలాగే రాష్ట్రపతి గారిని కలవాలని, తన పని కాదు, ప్రజల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ఎంత మంచి ఆలోచన అండి, ఎంత మంచి మహిళ అండి. ఆ శ్రీమూర్తికి ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టాలి. ఆమె ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ బిజీ షెడ్యూల్స్ లో కలవటం కుదరక ఇండియా గేట్ ముందుకు వెళ్ళి తన బొట్టన వేలని కట్ చేసుకుంది. బొట్టన వేలని నిరసనగా కట్ చేసుకున్న ఆ మహిళకి పాదాభివందనం చెయ్యాలా, మనసు బరువెక్కిన హృదయంతో పశ్చాత్తాపం పడతా ఏం చెయ్యాలి, వేడుకుంటున్న తల్లి ఇలాంటి పరిస్థితులు నువ్వు చెయ్యకు. ఇది ఎప్పుడో పరిపాలించిన రామరాజ్యంలో లేదు. ఇది ఇవాళ రావణ కాష్టంలో తగలపడిపోతుంది ఆంధ్రప్రదేశ్. జగన్ నాటకంలో అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆయన గుప్పెట్టులో, కంచు గుప్పెట్టులో నలిగిపోతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వేలు కోసుకుంటే, ఆ రోజు ఏకలవ్యుడు వేలు కోసుకుంటే అతని శిష్యుడుగా స్వీకరించి మంచి విద్యలు నేర్పించి, విల్లంబులు విద్యలు నేర్పించి ఆయన నెంబర్ 1 గా ఏకలవ్యుడిగా నిలబెట్టారు. ఈ రోజు నువ్వు వేలు కోసుకుంటే ఏముందమ్మా, నీకే నష్టమైపోయింది, నీ ప్రాణమే వెలివిల్లాడిపోయింది. ఎంత బాధపడ్డావో తలుసుకుంటే మాకు చాలా బాధగా ఉంది. అసలు ఏంటి ఈ పరిస్థితి? మహిళకి రేపొద్దున ఈ గవర్నమెంట్ కానీ, రాబోయే గవర్నమెంట్ కానీ ఈమె అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పాలి, ఈమెకి అన్యాయం కాకుండా నిలబడాలని నేను నిజంగా కోరుకుంటున్నా. అమ్మా లక్ష్మి, మీకు చేతులిచ్చి మొక్కుగా నమస్కరిస్తా. నేను చెప్పే వేడుకోలు ఒక్కటే, ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా, కానీ నీ సమస్య కోసం నువ్వు తెగించి పోరాటం చేసిన విధానం మాత్రం అంత బాగుంది. కానీ ఒక్కటే మేము బాధపడేది, బొట్టన వేలు కోసుకొని తెగిపోతే మళ్ళీ తిరిగి రాని వస్తువు, అది మన అవయవము, దేవుడిచ్చిన మన బాడీలో ఒక అవయవము. అది లేకపోతే వచ్చే ఇబ్బందులు ఫ్యూచర్లో నీకు ముందు చాలా ఉంటాయి. దయచేసి ఇలాంటి పనులు మాత్రం లక్ష్మి గారి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా మహిళలు కానీ, ప్రజలు కానీ, ప్రజా సేవకులు కానీ, ప్రజలకు అన్యాయం జరుగుతున్న బాధపడే వాళ్ళు కానీ ప్రాణాలు తీసుకోవద్దు, రైలు కింద పడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఇలా బొట్టన వేలు నరుక్కోవద్దు, పీకలు తెగ కోసుకోవద్దు. దయచేసి అందరూ కూడా పోరాటం చేద్దాం, కలిసికట్టుగా ముందుకు నడుద్దాం. ఈ జగన్ అరాచక పాలనని అంతమొందిస్తానికి మీ చేతిలో ఇప్పుడు ఆయుధం వచ్చింది. ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటు అనే ఆయుధంతో ఈ రోజు జగన్ కి ఒక పోటు పొడవండి, జగన్ ని తూర్పార పట్టండి, జగన్ ని గద్దె దించండి. ఇదే నా విజ్ఞప్తి.